Welcome back to the channel. I hope everyone are doing absolutely fine. So నేనుండే హోటల్ నుంచి ఇట్స్ అరౌండ్ 5 కిలోమీటర్ టు బీ ప్రిసైజ్. సో కాఫీ మ్యూజియంకి వెళ్ళి అసలు ఏముంది ఏంటనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మీ అందరికి కూడా చూపిస్తాను ఆబ్వియస్లీ. సో కాఫీ మ్యూజియంకి వెళ్ళి అక్కడి నుంచి దెన్ వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్ అనేది అక్కడ చెప్తాను. సో లెట్స్ ఆల్ మీట్ ఇన్ కాఫీ మ్యూజియం. టౌన్లో మాత్రం క్లైమేట్ నార్మల్గా లేదు, చాలా చాలా వేడిగా ఉంది. బట్ ఇక్కడి నుంచి బాబు బుదాన్గిరి మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి కదా, అండ్ ముల్లయన్గిరి పీక్. సో ఆ ఏరియాస్లో ఆబ్వియస్గా హిల్ పైకి వెళ్తాం కాబట్టి ఇట్ విల్ బీ కూల్. అండ్ ముందు వీడియోస్లో మీకు చూపించినట్టు దెర్ ఈజ్ అ లేక్ యాజ్ వెల్. ఆ లేక్ దగ్గర కూడా ఈవినింగ్ టైమ్స్ ఒకటి, మార్నింగ్ టైం ఒకటి చాలా చాలా బాగుంది క్లైమేట్. సో నార్మల్గా అయితే సిటీలో చాలా వేడిగా ఉందన్నమాట. హోటల్లో ఉంటే ఏం తెలియట్లేదు, హోటల్ బయటకు వస్తే మాత్రం చాలా హీట్ అయితే ఎక్కువ ఉంది. సో చూడండి, అవుట్స్కట్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి అరౌండ్ 3 కిలోమీటర్స్ ఐ థింక్. సో 3 కిలోమీటర్స్లో కాఫీ మ్యూజియం. చూద్దాం ఎలా ఉందో. సో జస్ట్ సీ ద సిటీ. ఆఫ్ స్టే ఆప్షన్స్ చిక్మంగళూరులో. అండ్ లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు హ్యాపీగా హిల్స్ దగ్గర ఉండాలి అంటే యూ కెన్ గో అండ్ హ్యాపీలీ స్టే ఇన్ హోమ్ స్టేస్, లేదంటే కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి, వాళ్ళ కాటేజెస్ ఉంటాయి, అక్కడ ఉండొచ్చు. అండ్ చిక్మంగళూరు సిటీలో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ హోటల్స్. అండ్ మరీ టాప్ క్లాస్ హోటల్స్ అయితే లేవు, బట్ యూ కెన్ గెట్ డీసెంట్ హోటల్స్. ఇప్పుడు నేనుండే హోటల్ కానీ దెర్ ఆర్ సమ్ హోటల్స్ వేర్ దే డోంట్ ప్రొవైడ్ ఎనీ రెస్టారెంట్స్. సో అదొకటి డ్రాబ్యాక్. అండ్ బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవాలి అంటే ఇట్స్ నాట్ చీప్ అండి. ద హోటల్ మైట్ బి వెరీ స్మాల్, చాలా చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళు కూడా దే విల్ బి ఛార్జింగ్ వెరీ హెఫ్టీ అమౌంట్స్. సో అదొకటి వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్. సిటీలో ఏమన్నా తిరగాలి అంటే మాత్రం ప్లెంటీ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇలా మనం అవుట్స్కట్స్కి వెళ్ళి బయట ఎక్స్ప్లోర్ చేయాలి చిక్మంగళూరు పక్కన చుట్టుపక్కల అంటే మాత్రం బెటర్ టు టేక్ ప్రైవేట్ ట్యాక్సీ. అండ్ లేదు అంటే హ్యాపీగా వీ కెన్ కమ్ బై అవర్ ఓన్ కార్స్. సో అది యాక్చువల్లీ ఎ బెస్ట్ ఆప్షన్. అండ్ ఇక్కడ నుంచి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ నియర్ బై. ఉడిపి వెళ్ళొచ్చు, ధర్మస్థల వెళ్ళొచ్చు, శృంగేరి ఇక్కడ నుంచి దగ్గర, హొరనాడు దగ్గర. సో దిస్ ఆర్ ఆల్ యునో మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట వెస్టర్న్ ఘాట్ సైడ్ వస్తే మాత్రం. సో ఇక్కడ ఉండొచ్చు, లేదంటే యూ కెన్ గో టు దోస్ ప్లేసెస్ అండ్ స్టే దేర్. బట్ చిక్మంగళూరు ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ మిడ్ పాయింట్. ఇక్కడ నుంచి అన్నీ యాక్సెసిబుల్ ఉంటాయి క్లియర్గా. సో దాట్స్ వన్ పాయింట్. సో బోర్డు చూసారు కదా. సో ఈ కాఫీ మ్యూజియం మెయిన్గా ఏంటంటే కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధీనంలో ఉంటుందన్నమాట. సో దే మెయింటైన్ ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ ద రోడ్. మెయిన్ రోడ్ నుంచి మీకు ఈ కాఫీ బోర్డ్ కనిపిస్తుంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని ముందుకు రావాలి. ముందుకి వచ్చి అండ్ అరౌండ్ 300 మీటర్స్లో వీ విల్ బీ రీచింగ్ అవర్ డెస్టినేషన్. సో ఇదండి ఓవరాల్ రోడ్ కండిషన్. ఇక్కడున్న టూరిస్టిక్ ప్లేస్ అన్నీ కూడా
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీకెండ్స్ ప్రిఫర్ చేస్తారు. బట్ నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ ఇంకొక 1-2 డేస్ లీవ్ దొరికితే మీకు హ్యాపీలీ కమ్ ఇన్ ద వీక్ డేస్, సో దట్ మనకి ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ దెర్ విల్ బీ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ మోర్. మంచిగా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. లేదంటే లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ చాలా కేయోస్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు కమ్ ఇన్ ద వీక్ డేస్. చూడండి, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. సో యూ కెన్ చూడొచ్చు బోర్డు కాఫీ సెంటర్ చిక్మగళూరు and office of deputy director coffee board. So this is how we have to go and లోపల దిగి చూద్దాం how much it is, ఎంట్రన్స్ ఎంత ఏంటి అనేది చూద్దాం. సో కాఫీ మ్యూజియంకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే ఎంట్రీ. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ కార్ పార్క్ చేయాలి. పార్క్ చేసి అక్కడ మన ఎంట్రీ తీసుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి డీటెయిల్స్ అన్నీ. సో ఇక్కడైతే ఎంట్రన్స్ టికెట్ అవన్నీ నా దగ్గర ఏం తీసుకోలేదు. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఏముంది ఏంటి అనేది. సో అక్కడ కనిపిస్తుంది కదా కాఫీ బోర్డ్, ఆఫీస్ ఆఫ్ డెప్యూటీ డైరెక్టర్ ఎక్స్టెన్షన్ అండ్ కాఫీ మ్యూజియం చిక్మగళూరు. సో గోయింగ్ ఇన్సైడ్ చూద్దాం లోపల ఏముంది అని. సో ఇవన్నీ కూడా కాఫీస్ ఆఫ్ ఇండియా. ఎక్కడెక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ కాఫీస్ దొరుకుతాయి అండ్ ఎలివేషన్ ఏంటి ఎవ్రీథింగ్ ఇచ్చారు చూడండి. అన్నామలై, అరకు వ్యాలీ. మనం ప్రస్తుతం బాబు బుద్ధాన్గిరి రేంజెస్లో ఉన్నాం చిక్మగళూరు. సో బ్రహ్మపుత్ర, మంజరాబాద్, కూర్గ్, ఇది కూడా కర్ణాటక. సో చిక్మగళూరు ఆబ్వియస్లీ, బిల్గిరీస్. అండ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వాట్ కైండ్ ఆఫ్ కాఫీ వీ గెట్ హియర్. సో బాబు బుధాన్గిరిలో అరేబికా యాజ్ వెల్ యాజ్ చిక్మగళూరులో కూడా అరేబికా ఒకటి, రొబస్టా రెండు ఉంటాయి. అండ్ కూర్గ్లో ఆబ్వియస్లీ 2 టైప్స్. And there are some more places where we will get it. Nilgiris, Palnis, Travancore, Wayanad, Shivaroys. So the coffee board wala offices. సో ఇక్కడ నుంచి మనం ఎంట్రీ కాఫీ బోర్డ్, కాఫీ మ్యూజియం. కాఫీ యాత్ర. ఇక్కడ టికెట్ అడల్ట్ 30 రూపీస్ అండ్ చిల్డ్రన్ ఆర్ స్టూడెంట్స్ 20 రూపీస్. ఎవరు లేరు ఇక్కడ. వీడియో ప్లే చేస్తున్నారు, చూద్దాం.
तव तीव्र काम असि यथा तव कामः तथा तव निश्चयः यथा तव निश्चयः तथा तव कर्मः यथा तव कर्मः तथैव तव भाग्यः यथा तव कामः तथा तव निश्चयः यथा तव निश्चयः तथा तव कर्मः यथा तव कर्मः तथैव तव भाग्यः. సో చూసారు కదా స్మాల్ వీడియో కాఫీ ఎలా స్టార్ట్ చేశారు ఇక్కడ అనేది జస్ట్ అ స్మాల్ క్లిమ్స్ ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. లేదు అంటే ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ హౌ దిస్ మ్యూజియం ఈజ్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇది చూపించారు కదా వీడియో, అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు 1820లో స్టార్ట్ అయింది హిస్టరీ. And then it came till 1940. So adi Indian coffee history, and ikkada world coffee history 850 BC lo start ayindi. సో ఇదంతా స్టేజెస్. ప్రీ హార్వెస్ట్ ఎలా ఉంటుంది, పోస్ట్ హార్వెస్ట్, ಕಾಫಿ ಬಗ್ಗೆ ನೋಡಿ ಜೋಕ್ಸ್ ಏನಾದ್ರು ವಿಡಿಯೋ ಬೇಕಾದ್ರೆ ಮಾಡ್ತೀನಿ. ఎలాంటి కైండ్ ఆఫ్ పెస్టిసైడ్స్ వస్తాయి అనేది చూపిస్తున్నారు. జనరల్గా మనం కాఫీస్ డిఫరెంట్ వెరైటీస్ తాగేస్తుంటాము, బట్ అవి ఏం కాఫీస్ అనేవి మనకు తెలియదు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో బేసిక్గా చిక్మగళూరులో దొరికేది అరేబికా, అండ్ రోబస్టా కూడా దొరుకుతుంది ఇక్కడ. సో దీస్ ఆర్ ఆల్ ది కాఫీ గ్రౌండ్స్, వెరైటీస్ ఆఫ్ కాఫీస్. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రూయింగ్ ద కాఫీ. ఇది మన ఇండియన్ మెథడ్, ఫిల్టర్ కాఫీ, రికోలేషన్ మెథడ్, ఇది ఎస్ప్రెసో, ఫ్రెంచ్ ప్రెసో, మస్ట్ విజిట్ ప్లేస్ అండి. కాఫీ తాగేవాళ్ళు ఎలా చేస్తారు, ఎలా గ్రో చేస్తారు ఏంటనేది ఎవ్రీథింగ్ క్లియర్గా ఇచ్చారు. సో జస్ట్ విజిట్ దిస్ ప్లేస్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ కాఫీ. సో మ్యూజియం నుంచి పైకి వచ్చిన తర్వాత పైకి రావాలి. వస్తే ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ని ఉంది కదా, చూద్దాం ఏం చేస్తారు. క్వాలిటీ ల్యాబ్ ఇది.
సో దిస్ ఆర్ ఆల్ ది గ్రేడ్స్ ఆఫ్ కాఫీ. క్లియర్గా చూడొచ్చు కమర్షియల్ గ్రేడ్స్ ఇవి ప్రీమియం గ్రేడ్, వెరైటల్ కాఫీస్, డిటెక్టివ్ బీన్స్, స్పెషాలిటీ కాఫీస్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీన్స్ అనమాట. దీని క్వాలిటీ ఎలా చూస్తారు అనేది దిస్ ఇస్ ద ల్యాబ్ వేర్ దే విల్ చెక్ ఆల్ దీస్ థింగ్స్. ఫ్రెంచ్ ప్రెసో, సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ, ఎస్ప్రెసో ఇలా దీంట్లో చేస్తారు. కాఫీ ప్రిపేర్ చేసే ఎవ్రీ మెషిన్ ఇస్ హియర్. కాఫీ ప్లాంట్స్కి జాన్-ఫెబ్ ఆ టైంలో ఇలా ఈ పూలు వస్తాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హోల్ ఈ మౌంటైన్ ట్రెక్ అంతా. సో ఇక్కడ మెయిన్గా దొరికేవి మనకి రొబస్టా ఒకటి, అరేబికా. సో బీన్స్ ఇలా ఉంటాయి. సో చూసారు కదా కాఫీ మ్యూజియం. ఇది చిక్మగళూరు నుంచి చాలా చాలా నియర్ బై అండి, అరౌండ్ 5 kilometers. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ ది చిక్మగళూరు సిటీ. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేసే ప్లేస్. ప్రాబ్లీ ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్, ఒక హాఫ్ అన్ అవర్లో ఎవ్రీథింగ్ విల్ బీ కంప్లీటెడ్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, వీక్ డేస్లో వస్తే మాత్రం రష్ ఉండదు, హ్యాపీగా పీపుల్ కూడా ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. లోపల ఒక మంచి ఇందాక మూవీ స్మాల్ క్లిప్ పెట్టాను కదా, ఆ క్లిప్ కూడా పెడతారు అండ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ యాజ్ వెల్. సో వీక్ డేస్ ఈజ్ ప్రిఫరబుల్, అండ్ ఇఫ్ యూ డోంట్ గెట్ టైమ్ ఇన్ వీక్ డేస్, వీకెండ్స్ ఈజ్ ఆల్సో ఓకే. సో చూసారు కదా కాఫీ మ్యూజియం. ఇక్కడి నుంచి అరౌండ్ 40 kilometers డిస్టెన్స్లో చిక్మగళూరు నుంచి దర్ ఇస్ వన్ టెంపుల్. ఆ టెంపుల్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అండ్ ఇక్కడ నుంచి బయలుదేరాను, అండ్ అప్డేట్స్ అన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ థమ్స్ అప్. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. కొత్తగా ఛానల్లోకి ఎంటర్ అయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. దట్స్ ఆల్ ఇన్ దిస్ వ్లాగ్. Keep smiling, keep traveling, and keep enjoying your life. Bye-bye.